Good morning. Today I'm going to teach you one of the important concept from the straight line. So particularly in this session, I'm going to teach you, yes, how to transform the general line equation to normal form. So this is our concept, how to transform the general line equation to normal form, right? General line equation నుంచి normal line equation లో మనం ఎలా transform చేయాలి? So that is the simplest concept. So this concept is very, very useful to intermediate to first year student. Particularly, this concept is related to mathematics 1B paper. The weightage of this concept is 2 marks particular గా రైట్. ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే మీకు ఆ యాంగిల్స్ కనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో యూ ఫీల్ సమ్ వాట్ డిఫికల్టీ టు క్యాలిక్యులేట్ యాంగిల్. మీరు ఏదో ఒక యాంగిల్ పెట్టేసి ఊరికి రఫ్ గా అంటే ఎక్స్ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ వై ఇంటూ సైన్ ఆల్ఫా ఈక్వల్ పీ ఫామ్ లో ఉంది కదా అనేసి మీరు రఫ్ గా అలా థింక్ చేస్తారు. అలా కాదు, పర్ఫెక్ట్ గా ఆన్సర్ డిజైన్ చేయాలి, రైట్? సో వితౌట్ ఎనీ డిలే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్డ్ మేనర్, రైట్? సో ఇక్కడ జనరల్ లైన్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ జనరల్ లైన్ ఈక్వేషన్ మనం ఎలా రాసుకోవచ్చు? జనరల్ గా జనరల్ లైన్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది జనరల్ లైన్ ఈక్వేషన్ కదా. ఇది వెరీ క్లియర్, దిస్ ఈజ్ జనరల్ లైన్ ఈక్వేషన్. ఈ జనరల్ లైన్ ఈక్వేషన్ మనం నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? నార్మల్ ఫామ్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ వై ఇంటూ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. దీని ఏమంటామంటే నార్మల్ ఫామ్ అంటాం. నార్మల్ ఫామ్ గా మనం ట్రీట్ చేసుకుంటాం. ఎందుకంటే స్ట్రైట్ లైన్ అనేది జనరల్ ఫామే కాదు, డిఫరెంట్ ఫార్మేషన్ లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకు డిఫరెంట్ ఫార్మేషన్ లో మనం కన్వర్ట్ చేయాలి అంటే, సో సిచ్యువేషన్ బట్టి మనం అక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో, ఏ వాల్యూస్ ఉన్నప్పుడు ఎలా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కన్వర్ట్ చేయాలి. ఒక 2 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, 2 పాయింట్స్ నుంచి మనం స్ట్రైట్ లైన్ ఎలా కనుక్కుంటాం? y మైనస్ వై నాట్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. అలాంటి ఫార్ములాస్ ఉన్నాయి కదా. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఉన్నప్పుడు అంటే m వాల్యూ c వాల్యూ తెలిసినప్పుడు y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ c అంటాం. ఇవన్నీ కూడా నేను పార్ట్ 1 లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే హౌ టు ఫైండ్ ది లైన్ ఈక్వేషన్ త్రూ ది గ్రాఫ్ యూజ్ చేసి మనం లైన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేసి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఆ వీడియో ఒకసారి చూడండి. సో నేను ఇక్కడ నార్మల్ ఫామ్ అనేది ఎందుకు తీసుకున్నానంటే, నార్మల్ ఫామ్ అనేది ఇట్స్ నాట్ రెగ్యులర్ కదా. మీరు రిమైనింగ్ కాన్సెప్ట్స్, రిమైనింగ్ ఫార్మేషన్స్ అన్ని మీరు ఎక్కడో చోట విన్నట్టు అనిపిస్తుంది. కానీ నార్మల్ ఫామ్ అనేది పర్టికులర్ గా న్యూ కాన్సెప్ట్ అనమాట ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళు. అందుకనేసి దీంట్లో మోస్ట్లీ నార్మల్ ఫామ్ గురించి నేను క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో దిస్ ఇస్ కాల్డ్ నార్మల్ ఫామ్ అనమాట. ఈ నార్మల్ ఫామ్ లో ఈ ఆల్ఫా వాల్యూనే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఆల్ఫా ఉంది కదా, ఈ సేమ్ ఆల్ఫా ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉంటుంది ఇక్కడ కూడా అలాగే ఉండాలి. సో ఇక్కడ పి వాల్యూ, సో పి వాల్యూ ఇంపార్టెంట్. సో పి వాల్యూ కూడా మనం ఇంపార్టెంట్ గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. కాబట్టి వెరీ క్లియర్ గా చెప్తున్నాను. సో ఆల్ఫా అంటే యాంగిల్ అనమాట. ఆల్ఫా అంటే యాంగిల్ వాల్యూ. ఈ యాంగిల్ వాల్యూ ఇంపార్టెంట్. అలాగే దీని ఏమంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ O to line. సో నేను ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది నేను ప్రెసెంట్ అంత అవసరం లేదు. మీరు క్వశ్చన్ నుంచి ఆన్సర్స్ ఎలా క్రాక్ చేయాలి అనేటువంటి మేనర్ లోనే నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడ నార్మల్ ఫామ్ రిలేటెడ్ గా ఉండేటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్, దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి ప్రాబ్లం నేను క్లియర్ గా పార్ట్ 1 వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్స్ అగైన్ జస్ట్ యూ వాంట్ టు సీ దట్, దెన్ వీ హ్యావ్ టు రెఫర్ దట్ వీడియో, రైట్? వెరీ క్లియర్. ఇక్కడ ఆల్ఫా అనేది ఇంపార్టెంట్. యాంగిల్ కనుక్కుంటాం కదా, ఈ యాంగిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఇంపార్టెంట్ గా తీసుకోండి. ఊరికే మీకు వచ్చినటువంటి యాంగిల్ మనం సపోజ్ 45, 60 అని కాదు. ఇక్కడ పర్టికులర్ గా సెట్ అవ్వాలి. ఆ ప్రాబ్లం కు కరెక్ట్ గా ఉండేటువంటి లైన్ కు రిలేటెడ్ గా ఉండేటువంటి యాంగిల్ సెట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉందా, సెకండ్ క్వాడ్రంట్ లో ఉందా, అంటే ఆ పర్పెండిక్యులర్ లైన్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ ఉందా, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ ఉందా అనేది క్లియర్ గా ఐడెంటిఫై చేసుకోవాలి. చాలా మంది యాంగిల్ కనుక్కోవడంలో మిస్టేక్ చేస్తారు. ఓకే, రైట్. డెఫినెట్ గా ఇది 2 మార్క్స్ వెయిటేజ్ టాపిక్ కాబట్టి పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకోండి. సో ఇక్కడ పి అనేది ఎప్పుడే కానీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది ఎప్పుడైనా కానీ పాజిటివ్ వాల్యూ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పాజిటివ్ వాల్యూ ఉండాలి. ఒకవేళ నెగిటివ్ వాల్యూ ఉందనుకోండి,
ఈక్వేషన్ మొత్తాన్ని కూడా నెగటివ్ సైన్ తో మల్టిపుల్ చేసుకోండి. సో ఆల్వేస్ బి ట్రీటెడ్ యాజ్ p యాజ్ పాజిటివ్ వాల్యూ, రైట్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట, రైట్. ఓకే, రైట్. సో లెట్ us డిస్కస్ వన్ క్వశ్చన్. ఎస్, చూడండి. సో ట్రాన్స్ఫార్మ్ ది లైన్ ఈక్వేషన్, వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. ట్రాన్స్ఫార్మ్ ది లైన్ ఈక్వేషన్ x plus y plus 1 equal to 0 into నార్మల్ ఫార్మ్. ఇది జనరల్ ఫామ్ లో ఉన్నటువంటి ఈక్వేషన్, దీన్ని నార్మల్ ఫామ్ లో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అని అర్థం. వెరీ వెరీ క్లియర్, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో దీన్ని బ్యూటిఫుల్ గా రాసుకోవచ్చు ఆన్సర్. సో ఫస్ట్ గివెన్ దాట్ x plus y plus 1 ఈక్వల్ టు 0. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ x plus y ఈక్వల్ టు -1. సో ఇది ఎందుకు నేను x plus y plus 1 ఈక్వల్ టు 0 తీసుకున్నానంటే 90% స్టూడెంట్స్ ఈ ప్రాబ్లంలో చాలా మిస్టేక్ చేస్తారు. ఎక్కడంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటువంటి కాన్సెప్ట్ దగ్గర, రైట్. అందుకనేసి ఇది పర్టికులర్గా ఇదే క్వశ్చన్ చెప్తున్నాను. బట్ వేరే వేరే క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయి నార్మల్ ఫామ్ లోనే, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. x plus y plus 1 ఈక్వల్ 0 లోనే మీరు యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చాలా మిస్టేక్ చేస్తున్నారు అన్నమాట, రైట్. కాబట్టి సో x plus y ఈజ్ ఈక్వల్ టు -1. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మనం ఏదైనా ఒక టర్మ్ తో మనం డివైడ్ చేయాలి. ఆ టర్మ్ ఏంటి ఇక్కడ? ఎస్, ఒక టర్మ్ తో డివైడ్ చేయాలి. సో డివైడ్ విత్ ఏ టర్మ్ తో డివైడ్ చేసుకోవాలి అంటే రూట్ ఆఫ్, ఇక్కడ ఏముందండి, ఇక్కడ 1 ఉంది కదా, 1. అంటే ఇక్కడ ఏ కాన్స్టెంట్ అయితే ఉంటుందో దాంతో 1, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు లెక్క. కాబట్టి 1² + 1² తో డివైడ్ చేసుకోవాలి. సో వెరీ సింపుల్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు రూట్ ఆఫ్ 1² + 1² అంటే √2 అన్నమాట. అంటే ఈక్వేషన్ నెంబర్ 1 మొత్తాన్ని కూడా √2 తో డివైడ్ చేయాలి. ఫ్రమ్ 1. సో కాబట్టి 1/√2 x plus 1/√2 yes y, this is equivalent to -1/√2. yes, మీకు ఈ క్వశ్చన్ మీద ఐడియా ఉంటే, పర్ఫెక్ట్ గా ఐడియా ఉంటే మీరు ఫాస్ట్ అంటే ఫార్వర్డ్ చేసుకునేసి మీరు ఫైనల్ ఆన్సర్ ఫాస్ట్ చేసేయండి. ఇది కరెక్ట్ గా నార్మల్ ఫామ్ మీద 0% ఐడియా లేకపోయినా కానీ క్లాస్ వింటే మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, రైట్. సో దిస్ ఇస్ వెరీ క్లియర్ ఇలా అనమాట. ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ టర్మ్ ఎక్కడ మనకు నెగిటివ్ లో ఉంది. మనకి ఇంత ముందు చెప్పాను చూడండి, రైట్ సైడ్ అంటే నేను ప్రీవియస్ ఇక్కడ రైట్ సైడ్ p అనేటువంటి వాల్యూ ఎలా ఉండాలి? పాజిటివ్ ఉండాలి అని చెప్పాను కదా, పాజిటివ్ గా ఉండాలి. అంటే ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి కాన్స్టెంట్ ఎప్పుడైనా పాజిటివ్ గా మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇక్కడ క్లియర్ గా ఇక్కడ రైట్ సైడ్ టర్మ్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి ఈ నెగిటివ్ పాజిటివ్ గా కన్వర్ట్ చేయాలంటే సో మనం మైనస్ తో మల్టిపుల్ చేయాలి. మల్టిపుల్ విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్. multiply with minus or -1 on both sides, then we get, then above equation can be written as -1/√2x, right. Here it is -1/√2 into y. So this is equal minus of minus, that is plus. So +1 divided by √2 గా రాసుకోవచ్చు. వెరీ క్లియర్ గా రాసుకోవచ్చు. వెరీ వెరీ పర్ఫెక్ట్ గా నోట్ చేసుకోవచ్చు అనమాట, రైట్. సో ఇలా నోట్ చేసిన తర్వాత దీన్ని మనం నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేయండి అన్నాడు. కాబట్టి వెరీ క్లియర్ గా మనం ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మనం దేంతో కంపేర్ చేయవచ్చు? ఎస్, కంపేర్ ఇట్ విత్ so very clear, x into cos alpha plus y into sin alpha ఈక్విలెంట్ టు p అనేటువంటి ఈక్వేషన్ తో కంపేర్ చేయాలి. ఎందుకంటే నార్మల్ ఫామ్ అంటే ఇదే కదండి, ఎక్స్ప్రెషన్, రైట్. కాబట్టి సో వెరీ క్లియర్, ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లేస్ చూడండి, వెరీ వండర్ఫుల్ గా ఉంది. ఇక్కడ కాస్ ఆల్ఫా అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ -1/√2 కాబట్టి సో వెరీ క్లియర్. సో cos alpha equivalent to -1/√2. So like that. So ఇక్కడ చూడండి sin alpha. What is sin alpha here? Y coefficient. Here y coefficient what? Here -1/√2 కదా, రైట్. కాబట్టి వెరీ క్లియర్ నోట్ చేసుకోండి. సో sin alpha equal to -1/√2. Next whatever here p. So right side term. So right side constant, that is 1/√2. Very clear అన్నమాట, 1/√2. సో ఇక్కడ క్లియర్ గా ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాస్ ఆల్ఫా నెగిటివ్, సైన్ ఆల్ఫా కూడా నెగిటివ్, బోత్ ఆర్ నెగిటివ్. సో బోత్ నెగిటివ్ కదా.
బోత్ నెగిటివ్ అనేది ఏ క్వాడ్రంట్ ఉంటుందండి? మనం క్వాడ్రంట్ ఒకసారి డ్రా చేసుకున్నాం అనుకోండి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, అలాగే థర్డ్ క్వాడ్రంట్, అలాగే ఫోర్త్ క్వాడ్రంట్ ఇలా డిఫైన్ చేసుకున్నాం అనుకోండి. సో సైన్ నెగిటివ్, కాస్ నెగిటివ్ ఏ క్వాడ్రంట్ ఉంటుంది మనకు? థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్ అంటే పర్పెండికులర్ లైన్ అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటుంది అర్థం. థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. కాబట్టి సో మనం ఆల్ఫాను ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? ఆల్ఫా ఈక్వల్ టు, సో థర్డ్ క్వాడ్రంట్ లో స్ప్రెడ్ అయింది కాబట్టి, సో థర్డ్ క్వాడ్రంట్ లో ఎలా ఉంటుంది అంటే పై ప్లస్ థీటాగా రాసుకోవచ్చా? పై ప్లస్ థీటా అంటే పై ప్లస్ థీటా. థీటా అంటే ఏంటి ఇక్కడ? ఎస్ 1/√2 అనేది కాస్ట్ టేబుల్ లో ఏ యాంగిల్ మ్యాచ్ అవుతుంది? π/4. అలాగే 1/√2 అనేది సైన్ టేబుల్లో సైన్ వాల్యూస్ లో ఏ వాల్యూకి మ్యాచ్ అవుతుంది? 45 కదా, రైట్. కాబట్టి 45, కాబట్టి థీటా ఈక్వల్ టు 45. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 5 π/4 గా నోట్ చేసుకో. సో దిస్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ప్రాబ్లం లో ఇదే ఇంపార్టెంట్ అనమాట. సో జనరల్ గా అందరూ ఏదో మైనస్ π/4 పెట్టేస్తూ ఉంటారు కదా. మీరు పెట్టిన రాంగ్ కాదు, రైటే, కానీ పర్ఫెక్ట్ గా అంటే మనకు థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్నట్టు కూడా మనకు తెలియాలి కదా, అంటే 5 π/4 అనేది. కాబట్టి రైట్, సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో therefore normal form is equal to normal form and నీట్గా హెడ్డింగ్ పెట్టేసి దెన్ x into cos ఆల్ఫా కదా. ఆల్ఫా అంటే వాట్ ఈస్ ద వాల్యూ హియర్? 5 π/4, ఓకే, ప్లస్ y into sin 5 π/4. So this is equivalent to p. What is p value here? So p is equal to 1/√2 కదా. పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకోండి, దట్ ఈస్ ఆన్సర్ అనమాట. సో ఇంత పర్ఫెక్ట్ గా ఇక్కడ ఆల్ఫా వాల్యూ, పి వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టూ వాల్యూస్ బేస్ మీద మీకు ఎగ్జామినర్ అనేది స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది పర్ఫెక్ట్ గా, రైట్. ఓకే, ఫైన్. సో ఇలాంటి ట్రిక్స్, ఇలాంటి ఒక పర్ఫెక్ట్ ఓకే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ రావాలంటే పర్ఫెక్ట్ గా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. మీకు అప్పుడు సబ్జెక్ట్ మీద అప్రోచింగ్ లెవెల్ అనేది అంటే మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. కాన్సెప్ట్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ మనం ఎలా క్రాక్ చేయాలి, ఎంత సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి లాజిక్స్ అన్ని కూడా స్లోగా డెవలప్ అవుతుంది, రైట్. సో కీప్ ఫాలో మై ఛానల్. సో మీకు లైక్ అయితే మాత్రం మీ ఫ్రెండ్స్ వాళ్ళకు షేర్ చేయండి. సో డెఫినెట్ గా ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళందరికీ. కీప్ స్టడీ, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.